ఈరోజు మన రెసిపీ జీరా రైస్ అండి. కిడ్స్కి లంచ్ బాక్స్కి చాలా ఈజీ రెసిపీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. నేను ఇక్కడ బాస్మతి బియ్యం 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, నెయ్యి యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ జీరా అనేది మనకి చిటపట్లాడితే సరిపోతుందండి. ఎటువంటి లైట్ కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ రావాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ చిల్లీస్ 2 తీసుకుంటున్నాను. అలానే ఒక బే లీఫ్ తీసుకున్నానండి. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక కొంచెం నీట్గా కడుక్కొని కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసిన వెంటనే మనం రైస్ ఆల్రెడీ 2 అవర్స్ ముందే నేను సోక్ చేసి పెట్టుకున్నానండి. ఆ సోక్ చేసి పెట్టుకున్న రైస్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నేను చూపించినట్లుగా బాస్మతి బియ్యాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి బియ్యం తీసుకున్నానండి. 2 గ్లాసెస్కి మనం 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అంటే 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి 1.5 వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ కూడా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అలానే 2 స్పూన్స్ గీ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత నేను ఈ తాలింపు సామానం అంతా వేసుకున్నాను. మనం చిల్లీస్ కావాలి అంటే 2 to 4 చిల్లీస్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ రెసిపీ అనేది కిడ్స్ కోసం కాబట్టి నేను 2 మాత్రమే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. మనం నార్మల్గా తినేటట్టయితే అంటే పెద్దవాళ్ళకైతే మనం 2 to 4 చిల్లీస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం అన్నీ మిక్స్ చేసుకొని కొంచెం ఒక మరుగు అనేది వచ్చిన తర్వాత ఇలా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. మన రైస్ 10 మినిట్స్లో అయిపోతుందండి ఈ రెసిపీ. మనం కావాలి అనుకుంటే రైతాతో సర్వ్ చేసుకోవచ్చు, లేదా చికెన్ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఎనీ ఆలు కర్రీ కానీ ఏ కర్రీతోనైనా మనం చేసుకునే ఈ జీరా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా నేను చూపించినట్లుగా కొలత కరెక్ట్గా వేసుకుంటే రైస్ అనేది చాలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. చూడండి ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం రైస్ అంతా కూడా మనం కలుపుకోవాలి. ఎందుకంటే జీరా కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి, అలానే పచ్చిమిరపకాయలు కానీ అన్నీ కలిసే ఆ టేస్ట్ని కొంచెం ఎన్హాన్స్ చేయడానికి నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యిని మనం 3 to 4 టీ స్పూన్స్ వేసుకోవచ్చు. చూడండి వేసుకున్న తర్వాత ఇలా నేను చూపించినట్లుగా సర్వ్ చేసుకోవడమే. మీ ఇష్టం అండి. రైతాతో సర్వ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఎనీ కర్రీ మీకు ఏది అవైలబిలిటీ ఉంటే దాంతో మీరు సర్వ్ చేసుకొని హ్యాపీగా టేస్టీగా తినేయచ్చు. Thanks for watching. Please like, share, subscribe. Please click on bell icon.